వంటగది నుంచి వచ్చే చెత్త ఏది బయట పడేయకుండా మేము వాటిని ఎరువుగా మార్చి ఇలా చెట్లకి ఇచ్చి ఆర్గానిక్ పద్ధతిలో మేము మా ఇంటికి సరిపడ పంట మా ఇంటి వరకు తీసుకుంటూ మనం వచ్చే చెత్తని ఇంటి నుంచి వచ్చే చెత్తనే మనం హోమ్ కంపోస్ట్ చేసుకొని చెత్తని బయట పడేయకుండా చెత్తని ఎన్విరాన్మెంటల్ ని సేవ్ చేసినట్టు ఉంటుంది. మన హెల్త్ కూడా మనకు ఆర్గానిక్ పద్ధతిలో మనం ఎన్ని రోజుల నుంచి చేస్తున్నాం మనం ఇది? మేము 2 years నుంచి చేస్తున్నాం సార్. ఎన్ని కుటుంబాలు చేస్తున్నారు ఇక్కడ? సార్ మేము కడపలో వచ్చేసి యాక్చువల్లీ మాది కడప సార్. మేము కడపలో చేస్తున్నాం సార్. మాతో పాటు 200 కుటుంబాలు చేస్తున్నారు సార్. ఇంకా చాలా కుటుంబాలు కూడా ఇలా ముందుకు వచ్చి ఇలా సేంద్రియ పద్ధతిలో ఆకుకూరలు అన్ని పండించుకొని అంటే ఇంట్లోనే పండిస్తున్నారు కూరగాయలు అవన్నీ? ఇవన్నీ ఇంట్లో పండించినవే సార్. టెర్రస్ గార్డెన్ సార్. వాళ్ళకు మీకు 200 కుటుంబాల్లో ఇంటికి కావాల్సిన అవసరాలన్నీ వస్తున్నాయా? వస్తున్నాయి సార్. మనం ఏం తినగలమో అవి పండించుకోగలిగిన చాలా కదా సార్. అది సరే, నాకు అర్థమైంది. ఎంతవరకు మీరు సక్సెస్ అయ్యారు? ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ చూస్తున్నాను నేను ఎందుకంటే ప్రయోగాలు చేస్తూ ఉంటాం. ఏ ప్రయోగం సఫలీకృతమైంది, దాన్ని ఎట్ట తీస్తే పోవాలి పబ్లిక్లోకి, అదే ముఖ్యం. దానికోసం అడిగేది. ఇవైతే 100% మేము ఇప్పటి వరకు ట్రై చేసిన కంపోస్ట్ ప్రాసెస్. నువ్వేం చదువుకున్నావమ్మా? ఇంకా నువ్వమ్మా? ఫ్యాషన్ డిజైన్. నువ్వు కంప్యూటర్ చేస్తావు? అవును. నువ్వు ఇక్కడ చేస్తున్నావా? లేదు సార్. ఇదిలా సార్ బెస్ట్, దిస్ ఇస్ ద బెస్ట్ ప్రాక్టీస్ సార్. ఆల్ ఓవర్ ద వరల్డ్ దిస్ ఇస్ ఓన్లీ బీన్ టాక్డ్ అబౌట్. ఇది మనకి మన పూర్వీకులు చేసి మన ఫోర్ ఫాదర్స్ చేసేటువంటి వాళ్ళు. సర్ప్రైజ్ టు సీ ఇన్ కడప అండ్ అదర్ ప్లేస్ ఇన్ స్టేట్ 70,000 సచ్ వాలంటీర్స్ ఆర్ దేర్. సిటీస్ టెర్రస్ గార్డెనింగ్ వాలంటీర్స్ అంతా ఓకే. ఈ వాలంటీర్స్ అంతా ఎట్లా వర్కౌట్ చేస్తున్నారు? దేర్ ఓన్ దేర్ సార్. వి ఆర్ నౌ ఐడెంటిఫైయింగ్. ఐ థింక్ మెప్మా నుంచి ఆర్టీస్ మీరు టైఅప్ చేయగలిగితే కనుక వీ కెన్ డెవలప్ సచ్ సోషల్ క్యాపిటల్ సార్, స్కేల్ అప్ సార్. అడ్వాంటేజెస్ సార్ హియర్ నాట్ ఓన్లీ డూ దే గ్రో ఇట్, ఇంటి నుంచి జీరో వేస్ట్ సార్. డ్రై అయితే కనుక వాళ్ళు అమ్ముకుంటారు, బికాజ్ ఇట్స్ డ్రై హ్యాస్ వాల్యూ. వెట్ అయితే మటుకు ఈ రకం కంపోస్ట్ చేసుకుంటారు. సో నథింగ్ కమ్స్ ఇన్ టు ద డ్రైన్, నథింగ్ కమ్స్ అన్ టు ద స్ట్రీట్, అండ్ దెన్ no dogs, no pig menace sir, because everything is connected to that. తర్వాత పైన చేస్తారంటే ఎన్వైరన్మెంట్ కి సంబంధించి గ్రీన్ స్పేస్ ఇండెక్స్ పెరుగుతుంది సార్. అంటే శానిటేషన్ మనకు వచ్చే ఖర్చులు కూడా తగ్గుతాయి సార్. ఎట్లా చేసో చెప్పమను. చెప్పండి సార్. ఇప్పుడు ఫస్ట్ మనం ఇలా ఒక చిన్న కంటైనర్ తీసుకుంటాం సార్. వీటికి కింద హోల్ అనేది పెడతాం సార్. ఇక్కడ సైడ్స్ కూడా మనకు గాలి తగిలేదానికి వాటికి హోల్స్ అనేది పెడతాం సార్. ఆ గాలి తగలడం ద్వారా డీకంపోజ్ అనేది మనకు కంపోస్ట్ అనేది ఫాస్ట్ గా రెడీ అవుతుంది సార్. ఫస్ట్ ఇప్పుడు ఒక లేయర్ మనము మట్టి వేస్తాం సార్. మన వంటింట్లో వచ్చే కూరగాయలు అంతా కలెక్ట్ చేసుకుంటాం కదా సార్. అది ఒక లేయర్ లాగా వేసేసి ఇలా ఎండుటాకులు కానీ మన దగ్గర ఇలా ఉండే కబోర్డ్స్ కానీ ఎర్రగడ్డ తొక్కు అలాంటివి డ్రై ఉంటుంది కదా సార్. ఈవెన్ ఆకులు కాగితాలు కూడా వేస్తున్నారా? టోటల్ కాగితాలు కూడా డ్రై 1% మనం పెట్టేసామనుకోండి సార్. 2% డ్రై వేసామనుకోండి, ఈ పురుగులు రావడం కానీ స్మెల్ డీకంపోజ్ స్మెల్ రావడం కానీ ఇలాంటివన్నీ ఉండవన్నమాట మనకు. సో 1 మనము వెట్ వేసామనుకోండి, 2 మనము డ్రై వేసుకుంటాము. వీటిపైన కొంచెము పుల్లటి మజ్జిగ కానీ బెల్లం నీళ్ళు కానీ గోమూత్రం కానీ అలా కొంచెం చల్లుతాం అనమాట. మైక్రోబ్స్ అనేవి దాంట్లో పెరుగుతాయి సార్. అలా లేయర్ బై లేయర్ మళ్ళీ మట్టి వేస్తాం. అలా లేయర్ బై లేయర్ మనం ప్రాసెస్ అనేది బిన్ అనేది కంప్లీట్ గా ఫుల్ అయ్యే వరకు వేసుకుంటాం. పైన ఫుల్ గా మట్టితో నింపేసి 2 days కలెక్ట్ చేసినది సార్. కలెక్ట్ చేసి ఫుల్ బిన్ నింపేస్తాం సార్. మట్టితో కవర్ చేసేస్తాం. పైన కవర్ చేసిన తర్వాత 2 days ఒకసారి అలా వాటర్ కానీ ఇట్లా పుల్లటి మజ్జిగ కానీ ఏవైనా స్ప్రింకిల్ చేసేస్తాం సార్. కంప్లీట్ గా కవర్ చేస్తాం. మనకు ఒక 30 to 40 days లోపల కంపోస్ట్ అనేది రెడీ అవుతుంది సార్. కంపోస్ట్ అనేది రెడీ అయిన తర్వాత మేము ఇలా చెట్లకి ఇచ్చుకుంటున్నాం అనమాట. సో మన ఇంట్లో వచ్చే చెత్త నుంచి మనకు మంచి ఫెర్టిలైజర్ బంగారం లాంటి ఎరువు అనేది మనకు రెడీ అవుతుంది సార్. ఇక్కడ తయారు చేసింది మేము చేసింది చెత్త అంతా ఇలా అయిపోతుంది దాంట్లో చేసేది కంపోస్ట్, హోమ్ కంపోస్ట్. ఇప్పుడు మీకు 200 ఇండ్లు ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ మీద ఉంది. కడప మాత్రమే 200 ఫ్యామిలీస్. ఆల్ ఓవర్ ఇండియా మోర్ దెన్ 70,000 ఫ్యామిలీస్ ఇందులో ఉన్నాయి ఆల్రెడీ. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ సీఎం నుంచి రాజ్భవన్కి పిలిచి కూడా ఇన్వైట్ చేసి 12 days ముందు ఫంక్షన్ జరిగినప్పుడు అప్రిషియేట్ కూడా చేశారు సార్ ఈ గ్రూప్. ఇది సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్ అనేసి. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు మీరు దీంట్లో సభ్యులుగా? మోర్ దెన్ 70,000 ఫ్యామిలీస్ ఉన్నారు. మేము మంత్లీ చిన్న చిన్న మీటింగ్స్ ఇళ్లలో పెట్టుకుంటాం. మాకు గవర్నమెంట్ సపోర్ట్ ఏమీ లేదు. ఇట్స్ ఓకే. మీరు మీ అందరూ కలిసి ఎట్లా కోఆర్డినేట్ చేసుకోగలుగుతున్నారు?
వాట్సాప్లో గ్రూప్స్ పెట్టుకుంటాం సార్. వాట్సాప్లో దానికి ఏమన్నా ఆర్గనైజేషన్ ఉందా మీకు? ఏం లేదు సార్. నాకు అది కాదు, లేదంటే నాలెడ్జ్ షేరింగ్ కానీ ఓవరాల్ కానీ ఇంటరాక్షన్ కానీ డిపార్ట్మెంట్స్ నుంచి ఉన్నాయి సార్. మాకు తెలిసిన ఇంకొకరికి చెప్తాం, ఇంకొకరికి వచ్చిన డౌట్స్ తెలిసిన వాళ్ళు క్లియర్ అంటే చేస్తారు. అందరికీ చేయాలన్నా వాట్సాప్ గ్రూపులు ఉండాలి కదా, మరి దానికి ఒక కోఆర్డినేటర్ అన్న ఉండాలి కదా. అది నేను సార్ కడపలో మేము ముగ్గురు అడ్మిన్స్ సార్. మేము ముగ్గురం కడపలో అడ్మిన్స్ సార్. మేము ముగ్గురం చేసుకుంటాం. 200 ఫ్యామిలీస్ని మేము మెయింటైన్ చేస్తున్నాం. అట్లా ప్రతి సిటీకి మళ్ళీ మీకు ఆ అడ్మిన్స్ ఉంటే వాళ్ళంతా కలిసి ఒక గ్రూప్ ఉన్నాం పెట్టుకున్నారా? సార్. అడ్మిన్స్ అందరికీ ఒక గ్రూప్ ఉంది సార్. అడ్మిన్స్ అంతా కలిసి ఒక గ్రూప్ పెట్టుకున్నారు, అట్లా హైరార్కీ పెట్టుకొని మీరు పని చేసుకుంటున్నారు, అవును సార్. కింద నుంచి పైకి అవన్నీ చేసుకుంటున్నారు. అవును సార్. సార్ మన ఆర్పీ మెప్మాల్ కలిపి ఇది చేస్తే సార్ ఏ కాల్ ఫ్రమ్ యూ టు టేక్ అప్ దిస్ హోమ్ కంపోస్టింగ్, ఇట్ వర్క్స్ వండర్ సార్. 200 becomes 20,000, 2 lakh. It spreads వైల్డ్ ఫైర్. రీసైక్లబుల్స్ ఇప్పుడే ప్లాస్టిక్ బాటిల్స్ ని కూడా రీసైకిల్ చేసి మనము ఇప్పుడు క్యాన్ చూడండి సార్, అది మొక్క వేసింది క్యాన్లు, వాటర్ క్యాన్లు. అది కూడా మంచి టెక్నాలజీ సార్. సార్ యాక్చువల్గా ఇలా ఇది వాటర్ బాటిల్ ఉంది కదా సార్, దీన్ని కూడా మేము హోమ్ కంపోస్ట్కి వాడతాం. ఇక్కడ కింద క్యాప్ ఓపెన్ చేసేసి ఇందులో వచ్చిన వెజిటేబుల్ వేస్ట్ అంతా వేసేసి వాటిపైన కొంచెం ఇలా ఎండుటాకులు కానీ లేకపోతే మట్టి కానీ వేసేసి కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసేసి మనం చెట్టులో ఇలాగైనా పెట్టేసి వదిలేసాం. అది డీకంపోజ్ అయ్యి డైరెక్ట్ దాని నుంచి లిక్విడ్ ఫెర్టిలైజర్ అనేది సాయిల్లోకి మిక్స్ అయిపోయి చెట్టు ఏపుగా పెరగడానికి, పూత కాయలన్నీ బాగా వచ్చేదానికి యూజ్ అవుతుంది అనమాట. సింపుల్ ప్రాసెస్ కూడా ఇలా చేయలేని వాళ్ళందరూ కూడా ఇలా సింపుల్ పద్ధతిలో చేసేసుకోవచ్చు సార్. వచ్చిన డైరెక్ట్ మీరు ఒకసారి స్టడీ చేసి దీని అంతా లాస్ట్ టైంలో పెట్టాను సార్ కొంత. Now with your call from you, sir, it works really well. దాని కాన్సెప్ట్ కూడా రాయండి చెప్తాను. We have got the document holder and ready, sir. నా కోరిక ఇస్తే నేను అది రిలీజ్ చేద్దాం. Yes, sir. Yes.